మీరు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తా ఉంటారండి వీటిని? గుంటూరు, వినుకొండ. అక్కడ కావాలని అంటే మా వ్యూవర్స్ చూసి గుంటూరులో వినుకొండలోనే కావాలనుకుంటే అక్కడ మార్కెట్ మీద ఏమైనా మీరు తగ్గించి అమ్మగలరా? అక్కడ మార్కెట్ మీద మీకు ఉన్న దాని మీద సమాన రేట్లలో ఇచ్చేస్తామండి. అక్కడైతే కనుక మా వ్యూవర్స్ కి 500 ఎంతో లాభం వేసుకునండి, తక్కువకి లాభంలో వేసుకుని ఇచ్చేస్తాం. ఫ్రెండ్స్ విన్నారు కదండి. అయితే ఇప్పుడు సార్ చెప్తున్నది ఏంటంటే, కొండయ్య గారు వాళ్ళ అబ్బాయి చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, వినుకొండలో గాని, గుంటూరులో గాని, తాడేపల్లిగూడెం మార్కెట్లో గాని ఈయన ఫోన్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడితే చాలా తక్కువ ఖరీదుకే మీకు అందుబాటులోకి మంచి రుచికరమైనటువంటి గొర్రెపోతుల్ని మీకు లైవ్ గొర్రెపోతుల్ని మీకు మేకపోతులు గొర్రెపోతులు కూడా అమ్ముతానని చెప్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈ నంబర్కి కాల్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్. అన్ని విషయాలు మాట్లాడుకుని వారినే సంప్రదించి స్వయంగా చూసుకుని కొనుక్కోండి ఫ్రెండ్స్. బ్రదర్, ఈ పందెం పుంజులా ఏంటండి? ఏం పుంజులండి ఇవి? ఈ పందెం నాటుకోళ్ళు పందెం పుంజులండి. ఇవి కూడా అమ్ముతారా మీరు? ఇవి కూడా అమ్మకం, ఎవరికైనా కావాల్సిన ఇస్తానండి. మరి ఈ సావుల్లో మన గొర్రెపోతులు మేకపోతులు ఉన్నాయి కదా, ఈ సావుల్లోనే వీటిని ఎందుకు పెంచుతున్నారండి? ఈ సావుల్లో ఈ గొర్రెల దగ్గర పురుగు పుట్టుంటే శుభ్రం చేసి అన్ని కూడా క్లీన్ చేస్తాయని పందెం కోళ్ళు కూడా పెంచుతున్నాను. ఓహో, నీట్నెస్ కోసం అని వీటిని పెంచుతున్నారా? ఓకే, కోడి పుంజులను పెంచుతున్నారు. ఏంటి మొత్తం క్లియరెన్స్ గురించి మంచి ఐడియా సార్, మీకు చాలా మంచి ఐడియా వచ్చింది. అంటే మీరు ఏదైనా చిన్న సూక్ష్మ క్రిములు అటువంటి ఏమైనా ఉన్నా కూడా అవి శుభ్రంగా క్లియర్ చేస్తాయి. మీకు మేకలకు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటాయన్న ఉద్దేశంతో మీరు పెంచుతున్నారు.